ఈరోజు మనం సింపుల్‌గా మ్యాగీ చేసుకున్నంత ఈజీగా మనం డేటా అనాలిటిక్స్ అంటే ఏంటి? డేటా అనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు డేటా అనాలిటిక్స్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ఒక డేటాని కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, అనలైజ్ చేయడం. లైక్ నాకు మ్యాగీకి ఆనియన్ కావాలి. ఆనియన్ తీసుకున్నా, క్లీన్ చేసుకున్నా, నాకు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నా. అంటే రా ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌గా మార్చుకున్నా. ఇది బిజినెస్‌కి ప్రాబ్లమ్స్ అర్థం కావడంలో, డిసిజన్స్ తీసుకోవడంలో చాలా హెల్ప్ చేస్తుంది డేటా అనాలిటిక్స్. సో, మరి డేటా అనాలిసిస్ పర్పస్ ఏంటి? డేటాలో ఉన్న ప్యాటర్న్స్‌ని, ట్రెండ్స్‌ని ఐడెంటిఫై చేసి, కంపెనీకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని క్లియర్‌గా చెప్పడంలో ఎక్స్‌పర్ట్ అన్నమాట. లైక్ మీరు డైలీ చూసే నంబర్స్, క్లిక్స్, సేల్స్ అన్నీ ఒక స్టోరీ చెప్తే, దాన్ని డీకోడ్ చేసి వాళ్ళని డేటా అనాలిసిస్ట్ అంటారు. మరి డేటా అనాలిటిక్స్ అంటే రా ఇన్ఫర్మేషన్ తీసుకొని యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌గా మార్చుకునే వాళ్ళని డేటా అనాలిటిక్స్ అంటారు. అంటే ఇద్దరు సింపుల్‌గా మనకి డిసిజన్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంతే మరి ఇంక ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డే బడీస్.